హలో గాయ్స్, వెల్కమ్ టు హెల్దీ హ్యాబిట్స్. టుడే మన రెసిపీ వచ్చేసి సింప్లీ వేలో ప్రిపేర్ చేసుకునే తోటకూర టమాటో కర్రీ. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాల్ని కూడా యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ సరిగ్గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న 5 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల మిశ్రమం అనేది ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కాస్త మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 200 గ్రామ్స్ తోటకూర ఆకుల్ని కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అప్పుడే తోటకూరలోని వాటర్ అంతా బయటికి వచ్చేసి చాలా సాఫ్ట్గా వేగుతుందన్నమాట. ఇదే స్టేజ్లో 2 టమాటోల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, పావు చెంచా పసుపు, పావు చెంచా చిల్లీ పౌడర్, పావు చెంచా ధనియా పౌడర్, పావు చెంచా జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మసాలాలన్నీ వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిపైన ఒక మూతను పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అప్పుడే టమాటో ముక్కలు అనేవి బాగా వేగుతాయి. ఇదే స్టేజ్లో సాల్ట్ని చూసుకొని సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకొని మరోసారి కలుపుకుంటే వేడి వేడి తోటకూర టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ తోటకూరలో ఐరన్, కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.